ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోల్డ్ మీద మనము డైలీ టాపిక్స్ చేస్తున్నాము. గోల్డ్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనే దానిపైన కూడా, ఎందుకు తగ్గుతుంది, దీనికి కారణాలు ఏంటి అనేసి. మరి రేట్స్ అయితే తగ్గడానికి రీజన్స్ లేకపోయినప్పటికీ పెరగడానికి అయితే మాత్రం కొంచెం బ్రేక్ తీసుకున్నట్టయితే చూస్తున్నాం. మరి ఎందుకు హెచ్చు తగ్గులు అనేవి జరుగుతున్నాయి, అసలు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చా లేదా, మరి దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గోల్డ్ ప్రైసెస్ పెరగడానికైతే కొంచెం బ్రేక్స్ తీసుకున్నట్టే ఉంది సార్. మరి ఈ టైంలో మనం ప్రీవియస్ మాట్లాడుకున్నాం గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి. మరి చాలామంది దీన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మరి మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు సార్ ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, దీంట్లో చేయొచ్చు మనం అంటే? ఫస్ట్, గోల్డ్ అప్ ట్రెండ్ స్ట్రాంగ్ ఇంటాక్ట్ ఉంది, ప్రాబ్లమే లేదు. సిల్వర్ విషయానికి వచ్చినా కానీ స్ట్రాంగ్ ఇంటాక్ట్ ఉంది, ప్రాబ్లం కూడా లేదు. గత లాస్ట్ 24 అవర్స్లో కూడా చూసినా కానీ సిల్వర్ 88,000 MCX రేట్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 90,500 లెవెల్కి సిల్వర్ మైక్రో జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రైస్ చూస్తాం. అంటే దాదాపుగా 3 to 4% పుల్ బ్యాక్ ఇచ్చింది. దట్ షోస్ దట్ సిల్వర్ గోల్డ్ స్టిల్ హ్యాస్ స్ట్రెంగ్త్. అంటే లోవర్ లెవెల్స్లో డిమాండ్ కంపల్సరీ వస్తుంది. ఎస్, ఈక్విటీ మార్కెట్స్లో స్ట్రెంగ్త్ ఉంది. కరెంట్గా ఏం ఈవెంట్స్ లేవు మేజర్గా. ఇప్పుడు ఏం అనౌన్స్మెంట్స్ కూడా మేజర్గా లేవు. లాస్ట్ 10 days బ్యాక్ ఫెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చేసింది. ఇండియాలో కూడా మానిటరీ పాలసీ అయిపోయింది. వేరియస్ కంట్రీస్ల నుంచి కూడా మేజర్గా అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక టెక్నికల్ యాక్షన్, బయింగ్ అండ్ సెల్లింగ్, ఒక ట్రేడింగ్ యాక్షన్ మనం చూస్తున్నాం. సో యాజ్ అ ట్రేడర్, యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఆలోచన చేయగలిగింది ఏంటంటే బాటమ్ లెవెల్ వచ్చినప్పుడు బై చేసుకోవడం. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ వాట్ వీ కెన్ అడాప్ట్ టుడే. అంటే ఇది ఒక మన ట్రేడింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. కొంతమందికి కొన్ని అవసరాలు ఉంటాయి. మీరు ఒక 3 రోజులు, 4 రోజులు, 1 week ఆపుకోగలిగితే మళ్ళీ బాటమ్ వచ్చినప్పుడు పికప్ చేసుకుంటే మీకు మంచి లెవెల్లో గోల్డ్ అయినా సిల్వర్ దొరికే అవకాశం ఉంటుంది. మన అవసరాల కోసం మనం కొంటూ ఉంటాం, రేటు చూడడం, ఏం చూడడం అవసరం కదా అని చెప్పి గోల్డ్ విషయంలోనే మనం ఏం పట్టించుకోం, కాంప్రమైజ్ అవ్వం. బట్ కొద్దిగా ఆవేశం తగ్గించుకొని 2-3 రోజులు ఆగగలిగితే ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీలో మనకు ఒక 3 to 5% బెటర్గా మనకు ప్రైస్ దొరకగలిగితే వీఆర్ మేకింగ్ అ గుడ్ డెసిషన్ అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మొన్న మార్కెట్ కూడా పడ్డప్పుడు గోల్డ్ సిల్వర్ కరెక్షన్ వస్తున్నప్పుడు ఆ టైంలో నేను పర్చేస్ కూడా చేస్తున్నాను. నా ప్రూఫ్ కూడా షేర్ చేస్తాను, మీరు చూడండి. గోల్డ్ ఈటీఎఫ్స్ కొన్నాను. మార్కెట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం చాలాసార్లు ఈటీఎఫ్ కన్నా మ్యూచువల్ ఫండ్ కొనండి అని, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పడం జరిగింది. బట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఈరోజు ప్రైస్ రేపు ఎన్ఏవి అనౌన్స్మెంట్ వస్తుంది. బట్ ఈరోజు క్లోజ్ ఎలా అవుతుందో మన చేతిలో లేదు. మిడ్ ఆఫ్ ద డేలో మనకు బాటంలో పడింది అనుకోండి, బాటం వచ్చింది అనుకోండి, ఆ ప్రైస్ మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే నేనేం చేశానంటే ఓకే, ఈ రోజుకి ఇది బాటంలా కనపడుతుంది, నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఈరోజు క్లోజింగ్ది ఎన్ఏవి కింద కౌంట్ అవుతుంది. సో నాకు కొంచెం హయ్యర్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్లో. అందుకే నేను ఏం చేశాను, ఓకే ఐ ఫీల్ దిస్ ఇస్ ద బాటమ్ అని చెప్పి అక్కడ ఇమ్మీడియట్లీ ఈటీఎఫ్ కొన్నాను, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయలేదు. బికాస్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ అ ట్రేడింగ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ 1-2 months ట్రేడింగ్ యాంగిల్లోనే మనం గోల్డ్ సిల్వర్ చూడొచ్చు. నౌ నెక్స్ట్ విషయానికి వస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్. చాలామందికి ఏంటంటే ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, ఈవెన్ పీపుల్ హు ఆర్ ఇన్ కెరియర్స్, సాలరీడ్ పీపుల్ అండ్ ఆల్, వాట్ దే ఫీల్ ఇస్ మనం గోల్డ్లో పెట్టుబడి పెడితే ఒక నెక్లెసే కొన్నాం, రైట్? ఆ నెక్లెస్ కొన్నాక దాని నుంచి మనం ఇంకా లాభం చేయలేం. ఓకే, ఫంక్షన్కి వేసుకుంటాం, ఏదో ఈవెంట్ ఉన్నప్పుడు వేసుకుంటాం, ఫైన్. బట్ దట్ ఇన్వెస్ట్మెంట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. లాంగ్ టర్మ్లో మీకు ఆ గోల్డ్ రేటు పెరుగుతుంది కాబట్టి మీ నెక్లెస్ ప్రైస్ కూడా పెరుగుతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ ఈ రోజున అవసరానికి అది రావట్లేదు. ఒక బిజినెస్ చేయడానికో లేదంటే ఆ అప్రిసియేషన్ షార్ట్ టర్మ్లో నేను ఏమైనా ఎర్న్ చేయడానికో మనకు రావట్లేదు. దీనికి ఒక ఆపర్చునిటీ నేను చూశాను.
ప్రతి ఒక్కరికి 2, 3, 4, 5, 10 ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో. ఖచ్చితంగా. బట్ అందులో మనం వాడేది ఓన్లీ 50% రెగ్యులర్గా. ఎస్. ఓకే, ఒక 50% మాత్రం ఎక్కువ వాడం. వాడు. ఒక 6 monthsకో 1 yearకో వాడతాం, లేదా ఒకసారి 2 years 3 years కూడా వాడతాం. ఎందుకంటే మోడల్ చేంజ్ అయిపోయింది, Yes. ఇప్పుడు మనం వేసుకోలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి, ఎస్. రైట్? అలాంటప్పుడు ఆ గోల్డ్ని డెడ్గా పెట్టే అవసరం లేదు. దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, లేదా ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకోవచ్చు. ఎస్. ఆ కాలం పోయిందండి. బంగారం మనం గిరివి పెట్టాము, బంగారం లోన్ తీసుకున్నాం దాని మీద అంటే బొమ్మలు ఎత్తిపోతుంది ఇంట్లో. బట్ ఆ సిచ్యువేషన్ పక్కకు పెడదాం. దట్ ఈస్ ఆ సెంటిమెంట్ని కాసేపు పక్కన పెడదాం. గోల్డ్, సిల్వర్, గోల్డ్ ఐటమ్స్ని తీసుకెళ్ళి ఏదైతే మనం రెగ్యులర్గా వాడట్లేదు, నాకు నెక్స్ట్ 6 months 1 year వరకు వీటి అవసరం లేదు అన్నప్పుడు ఆ ఐటమ్స్ని ఇమ్మీడియట్గా ఒక గోల్డ్ లోన్ లెక్క తీసుకొని ఎప్పుడు తీసుకుంటాం? మనకు ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో. ఎస్. మనం June 4th బిఫోర్ వీడియో చేసి ఏమన్నాం అంటే, మంచి ఆపర్చునిటీ వస్తుందంటే మార్కెట్లో ఎవరు వదలొద్దు, కంపల్సరీ బై చేయాలి. ట్రై చేయాలి. ఈరోజు మీరు కూడా చూడండి, నేను ఈటీఎఫ్స్ కొన్నాను, స్టాక్స్ కొన్నాను. నేను కొన్న ఈటీఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. 8 to 10%, 12%, 13% విదిన్ అ స్పాన్ ఆఫ్ 10 days నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎస్. నేను ఎందుకు చేశాను? అక్కడ నాకు ఆపర్చునిటీ కనిపించింది. అలాంటి టైంలో నా లిక్విడిటీ లేకపోతే నేను ఇక్కడ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని రెడీగా ఉంచుకొని ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను. నాకు ఇమ్మీడియట్గా ఒక 10% ప్రాఫిట్ వచ్చింది, రైట్? ఇప్పుడు నా ప్రాఫిట్ బుక్ చేసుకొని నా ఓవర్ డ్రాఫ్ట్ క్లోజ్ చేసేసాను. నాకు పడేది ఏంటి? ఈ 15 daysకి ఇంట్రెస్ట్. ఎస్. బట్ 15 daysకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? గోల్డ్ లోన్ జనరల్గా 9%, అరౌండ్ కరెంట్ సిచ్యువేషన్లో నాకు తెలిసి 9% ఉంది ఫర్ 1 year. ఇక్కడ యావరేజ్గా 9% విదిన్ 15 days వచ్చింది. బట్ గోల్డ్ లోన్ వాడు 15 రోజులకే ఇంట్రెస్ట్ వేస్తాడు మీరు ఓవర్ డ్రాఫ్ట్ ఏదైనా తీసుకుంటే, రైట్? ఎస్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ద లోన్ Close the ఎర్లీ, loan యూ కెన్ also. క్లోజ్. Yes. యూ హ్యావ్ ఫర్దర్ సఫిషియంట్ టైం. ఐ థింక్ మినిమం 3 months 6 months మీరు గోల్డ్ లోన్ తీసుకుంటుండాలి. ఓవర్ డ్రాఫ్ట్ అలా ఏమి ఉండదు, మీరు తీసుకున్న పీరియడ్కే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పడుతుంది, పడుతుంది. ఎస్. రైట్? నౌ ఇస్ దిస్ నాట్ అ రైట్ థింగ్ టు డూ? బికాస్ జనరల్గా మనకేంటంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడే మేజర్ ప్రాఫిట్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 months 1 year బ్యాక్ సంబడి బాట్ సమ్ గుడ్ ప్రాపర్టీ ఇన్ ఆంధ్ర. ఐ థింక్ దే ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్. బట్ ఆ 6 months 1 year బ్యాక్ ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో మన లిక్విడిటీ ఉండదు. బికాస్ దీస్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ విచ్ యూ ఆర్ గెటింగ్ సడన్లీ. ఎస్. some expectation, some development, it is giving us some opportunity. Similarly స్టాక్స్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా దగ్గర లిక్విడిటీ లేదు. ఇమ్మీడియట్గా మన దగ్గర ఉన్న ఏదైతే సెక్యూరిటీకి ఇవ్వగలిగిన ఐటమ్స్, ప్రెషస్ మెటల్స్, మన దగ్గర ఉన్న గోల్డ్, సిల్వర్, ఓడియో లోన్ తీసుకొని ఇమ్మీడియట్గా తీసుకొని ఎగ్జిట్ చేయగలిగితే, బట్ యూ షుడ్ బి షూర్ దట్ దిస్ ఆపర్చునిటీ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ ఆన్ దాట్. అంటే మీకు గ్యారంటీ ఉండాలి, ఓకే పక్కా. కొన్నిసార్లు ఎన్నో ఆఫర్స్ వస్తాయండి, ఒక ప్రాపర్టీ కొనడానికో. ఒకసారి ఇప్పుడు సమ్ బిల్డర్స్ దే ఆర్ ఇన్ డీప్ రిక్వైర్మెంట్ టు సెల్, దే మే గివ్ యూ 10%, 20% discounted price Yes. specially for you. That time you can use this. Later, once you earn or arrange for that loan closure, you can do that. Yes. So never we should think that gold is a dead investment. You are having double whammy effect. One is you are using when you want and using that investment when there is an opportunity. Yes. Why do we think gold is a dead investment? It is a great investment because if you don't touch, it is growing at 9.2% compounding, right? If you buy on Akshaya Tritiya only every year, Every you are year. getting 10 to 15% compounding. Yes. We have seen the historical last 10 years in one of the videos we shared. Yes. అక్షయ తృతీయ నాడు కొంటే మనకు కొంచెం బెటర్ రిటర్న్స్ వస్తుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ 10 years హిస్టరీ కూడా డేటా తీసి చూపించడం జరిగింది. Yes. Now why do we call the investment in gold is a dead investment? It is never a dead investment. It is a great investment. That is one way of saving our money in putting in gold. మన దగ్గర లిక్విడ్గా ఉందనుకోండి ఫండ్, మనం దానికి దీనికి ఖర్చులు పెట్టేస్తాం, షాపింగ్ చేసేస్తాం. వెన్ మనీ ఈస్ దేర్, యూ ట్రై టు స్పెండ్ ఆన్ డిటీరియేటింగ్ అసెట్స్. Yes. You are investing on a
growing asset. That is never a problem. And you are using that as a luxurious thing. Yes. What everyone likes to wear during functions or during, events. It's definitely a good investment. So when June 4th, when there was a deep fall, we bought some ETFs. We also bought gold ETF. We bought a small cap, mid cap. ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి ఫాస్ట్గా, ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ కొన్నాం అనుకోండి, అవి అగ్రెసివ్ మూవ్స్ ఉంటాయి. అది మన అందరికి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్లు వేయాలంటే మనం లాంగ్ టర్మ్ కింద వేస్తాం, షార్ట్ టర్మ్ కింద వేయం. బట్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ ఎలా ఐడెంటిఫై చేయాలి, లిక్విడిటీ ఎలా రేస్ చేయాలి అన్నప్పుడు ఇది ఒక ఆప్షన్గా మనం చూసుకుంటే విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ వీ డూ ఆన్ గోల్డ్. సో ప్లీజ్ try to use this. Hope you people are also doing it. Please share what you're doing so that it will be educative for every one of us and so that our investments are great for all of us. సో ఫైనల్లీ చూసుకుంటే అంటే ఈ గోల్డ్ ప్రైసెస్ అనేవి జూన్ మంత్లో ఆల్ టైమ్ హై టచ్ అయిందా? అంటే ఆల్ టైమ్ హై జూన్లో ఈ 10-15 డేస్లో వచ్చే అవకాశం ఇమ్మీడియట్గా కనబడట్లేదు నాకు. బట్ ట్రెండ్ మాత్రం స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది. అంత ప్రైస్ యాక్షన్ జూన్లో కాదు, మేబీ జూలై ఆగస్ట్లో అగైన్ we may get all-time high situations అని నా వ్యూ based on the chart analysis. yes, thank you sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.